So friends, welcome to our channel Karthike All in One 2012. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సమ్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు వీడియోలో వస్తుంది. సో ఇదే నా ఫస్ట్ ఎడ్యుకేషనల్ వీడియో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజు అయితే ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇంటూ రేషనల్ నెంబర్స్ మ్యాథ్స్లో మెథడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మెథడ్ అంటే సమ్. ఇప్పుడు సపోజ్ 2.67 డెసిమల్ తీసుకుందాం, డెసిమల్ నెంబర్స్. సో ఇదిగోండి బార్ ఉంది పైన, గుర్తించుకోండి. ఇప్పుడు సొల్యూషన్. ఈ సమ్స్ చేయాలంటే ముందు మీరు బార్ ఎన్ని నెంబర్స్ మీద ఉంది, ఏ నెంబర్ మీద ఉంది చూసుకోవాలి. సో ఇప్పుడు లెట్ x equals to 2.6767 తీసుకోండి. అదేంటి ఇక్కడ ఒకే దగ్గర ఉంది, ఇక్కడ 3 సార్లు రాసాను అనుకోకండి. ఇది కూడా చూడండి, ఇక్కడ బార్ ఉంది, అది కూడా 6 7 రెండు నెంబర్స్ మీద ఉంది. సో మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1. సో ఇప్పుడు మల్టిప్లై. ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై ఈక్వేషన్ 1 with 100. 2 నెంబర్స్ ఉన్నాయి కదా, అందుకు 100. ఓకే, 100x ఈక్వల్స్ టు ఇంకో 2 నెంబర్స్ వెళ్ళారు. సో 267.676767. ఓకే, సో అర్థమైంది కదా. ఇది పాయింట్. ఇప్పుడు సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 with ఈక్వేషన్ 2. ఇది ఈక్వేషన్ 2. ఓకే, సో ఈక్వేషన్ 1. సో ఫ్రమ్ 2 కాబట్టి 2 ఫస్ట్ రాయాలి కాబట్టి ఈక్వేషన్ 2 వచ్చి 100x ఈక్వల్స్ టు 267.676767. సో ఈక్వేషన్ 1 వచ్చి 2.67 కదా, x ఈక్వల్స్ టు 2.676767. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇదేంటి ముందు నెక్స్ట్ చేసుకున్నాం. ఎక్స్ అంటే 1x కాబట్టి 100 మైనస్ 1 99x ఈక్వల్స్ టు 0 0 0 0 0 0. ఓకే, సో 267 మైనస్ 2 265. సో 99x ఈక్వల్స్ టు 265. x ఎటు ఉంటుంది, 99 అటు వెళ్ళిపోతుంది. సో x ఈక్వల్స్ టు 265. ఇక్కడ ఏంటి 99x అంటే 99 ఇంటూ ఎక్స్. సో 99x ఇక్కడ ఇటు రైట్ సైడ్ వచ్చేటప్పటికి డివిజన్ అయిపోతుంది బై 99. సో ఒకవేళ ఈ రెండు కానీ ఒక టేబుల్తో ఏదైనా ఒక టేబుల్తో క్యాన్సిల్ అయితే
సింప్లెస్ట్ ఫామ్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. సో ఇక్కడ 3 టేబుల్ చూద్దాం. సో 3 టేబుల్ అవ్వదు కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఇదే. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ, లైక్ కూడా చేసుకోండి. బాయ్. సో కార్తికేయ ఆల్ ఇన్ వన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బాయ్.